ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 24వ చరణం. The Lord made his people very fruitful. He made them too numerous for their foes. Psalms chapter 105 verse 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైన మనకి మన సమస్యలను, మన బాధలను, ప్రతికూల పరిస్థితులను జయించుటకు శక్తినిస్తాడు. సర్వశక్తి గల దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగా ఉన్న మన దేవుడు మనల్ని నిస్సహాయులుగా చేయడండి. చేతగాని వారంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అసమర్థులముగా నిందింపబడే వారముగా ఉండాలని ఆయన అస్సలు అనుకోడు. ఎక్కడ వృద్ధి కలగాలో, ఎక్కడ మనకు శక్తి జ్ఞానము కావాలో, ఏ చోట మనము ఫలించాలో అన్నీ కూడా దేవాతి దేవుడే మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. బలహీనులను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించువాడు ఆయనే, గాయపడిన వారిని ఆదరించువాడు ఆయనే అని వాక్యము సెలవిస్తుంది కదా. ఈ రోజున ఈ సమాజంలో జీవిస్తున్న మనకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి. అయితే అందులో కొన్నిటిని మనము ఎదుర్కొని పరిష్కరించుకుంటాము, మరి కొన్నిటిని ఎదుర్కోలేక కృంగిపోతుంటాము. అది ఏ విషయంలోనైనా కావచ్చు, శారీరక బలహీనతల్లో కావచ్చు, శోధనలు, అప్పుల సమస్యలు, కుటుంబంలో జరుగుతున్న మార్పులు, గొడవలు, ఇలా ఏ విషయంలోనైనా మనము వాటిపై విజయము సాధించాలంటే మనకు ఆ సమస్యను జయించేంత బలం ఉండాలి, జ్ఞానము లేదా సామర్థ్యమైన ఉండాలి. లేని స్థితిలో మనము ఏం చేస్తాం? ఇంకొకరిపైన ఆధారపడ్డమో లేదా ఇంకొకరి హెల్ప్ తీసుకొని ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడమో చేస్తుంటాం. మనము బైబిల్ గ్రంథంలో చెప్పినట్లు చీమను చూసి కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. చీమ తనకంటే 10 బరువును సైతము మోయగలదు. దాని సామర్థ్యం అది. కానీ అంతకంటే బలమైన బరువైన ఆహారము దొరికిందే అనుకోండి, దానిని మోయడానికైతే మొదట ప్రయత్నిస్తుంది. దానివల్ల కాదు అని తెలిసినప్పుడు మనలాగా వదిలేసిపోదు. ఇది కాకపోతే ఇంకొకటిలే అని అనుకోదు. ఇంకా కొన్ని చీమలను పిలుచుకొని వాటి ప్లేస్లోనికి తీసుకొని వెళ్తుంది. అంతేకాని ఓటమిని మాత్రం ఒప్పుకోవు చీమలు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడంటే తెలియని ఆ అల్పమైన ప్రాణులే భయపడక ముందుకు సాగుతుంటే, చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తుంటే, కొన్నిసార్లు మనం మాత్రం నేనేం చేయలేను, నా వలన కాదు, నా జీవితం ఇంతే, నా శక్తి చాలదు అనే పదాలు వాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. సజీవుడైన దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము, అద్వితీయుడైన దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇంకెంత ధైర్యంతో ముందుకు వెళ్ళాలి చెప్పండి. ఇజ్రాయేలీలు వారు ఐగుప్తుకు వచ్చినప్పుడు వారి సంఖ్య చాలా అల్పమైనది. కొద్దిమంది మాత్రమే ఉండేవారు. దాదాపు 70 మందిగా వచ్చారు. లేఖనములు సెలవిస్తున్నాయి, యోసేపును అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ఆ ప్రదేశము వారితో నిండి ఉండెను. వారు విస్తరించి ప్రబలి ఉన్న దానిని బట్టి అక్కడున్న రాజు అనుకున్నాడు, వీరి జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది అని. ఈ ఇజ్రాయేలీలు జనసంఖ్యను బట్టి ఆ ఐగుప్తి రాజు భయపడ్డాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటే బలహీనముగా ఉన్నదేది మనపై దాడి చేయలేదు. అది ఏ సమస్య అయినా సరే, శత్రువైనా సరే. కానీ మనము ఆ సమస్య కంటే బలహీనులమైతే మాత్రం మనపై ఈజీగా అటాక్ చేస్తుంది. అయితే ఈరోజు లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, మనల్ని బలవంతులుగా చేయగలిగేది ఆయనే. మన సమస్య కంటే, మన శోధనల కంటే, అనగా వాటిని జయించి వాటిపై విజయము సాధించగలిగేంత అధిక బలము చేత
మనల్ని నింపుతానని ఆయన మనకు ఈ రోజున ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మరి అటువంటి అధిక బలము నీకు కావాలంటే, నీకు రావాలంటే, నీవు జ్ఞానములో, చదువుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో ముందుండాలంటే, రాణించాలంటే, నీకున్న శారీరక బలహీనతల నుండి విడిపింపబడాలి, వాటిపైన జయము పొందాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకున్న డబ్బు, నీకున్న తెలివి, నీకున్న శక్తి సరిపోక ఈరోజు నీవు ఓడిపోయావు. కానీ అధిక బలముంటే ఖచ్చితంగా విజయము నీదే అవుతుంది కదా. కాబట్టి ఆ అధిక బలము కోసం ప్రార్థించు. నీలో అభివృద్ధి కలిగేలాగున ప్రార్థించు. నీ విరోధులందరూ, నీ శత్రువులందరూ ఆశ్చర్యపడే రీతిగా స్ట్రాంగ్గా తయారవు. అది ఈ లోకము నుండి రాదు, ఏవో ప్రొడక్ట్స్ వాడడం వలన రావు. దేవుని శక్తిని ఆశ్రయించు, ఆయనే నిన్ను అధిక బలముతో నింపుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మమ్మల్ని బలవంతులుగా చేయగలిగిన దేవుడవు నీవే. మా సమస్యల కంటే, మా శోధనల కంటే అయా వాటన్నిటిపైన విజయమును అనుగ్రహించే దేవుడవు నీవే అని మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత, మీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నింపి మాకు తండ్రి విజయమును అనుగ్రహిస్తారని, అయా మిమ్మల్ని ఆశ్రయించాలని తండ్రి, తద్వారానే మాకు విజయం కలుగుతుందని తండ్రి, అయా మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించండి. వారు అనుకున్న పనులన్నిటినీ సఫలపరచండి. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి ఆశీర్వాదమును దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ పైన మీ యొక్క కనికరము, మీ కటాక్షము ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో కృంగిపోయి ఉన్నారో, విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుచున్నారో, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకొంచున్నాం ప్రభువా. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి. అయా మరి తండ్రి, ఏ యొక్క తండ్రి పనులు చేస్తున్న ఆ పనులలో తండ్రి విజయాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో, ల్యాండ్ సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తండ్రి సంతానము లేక బాధపడుతుండగా ప్రభా వారికి తండ్రి వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి సంతానమును కలగజేయండి. దైవజనులందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని మీరు దీవించండి. సువార్థికులను బలపరచండి. అనేక ప్రాంతాలు తిరిగి మరి మీ యొక్క సువార్తను తండ్రి వెదజల్లుచుండగా ప్రభా నశించిపోతున్న ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా పరిచారకులందరినీ దీవించండి. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వారు వెళ్ళే మార్గం అంతటిలో తండ్రి అయా మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు ఈరోజు నా వివాహ విషయాల్లో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ చిత్తంలో వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీ యొక్క కృప బిడ్డలపైన ఉంచండి. అయ్య వారు అనుకున్న ప్రాంతానికి వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాళ్ల పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభు. అయ్యా మరి తండ్రి మీకు మొరపెడుచుండగా వారి యొక్క బాధలన్నిటినీ మీ సన్నిధిలో విన్నవించుకుంటుండగా వారి యొక్క బాధలన్నిటిని తీసివేసి నెమ్మదిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం.
మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. సమాధానము కలిగినటువంటి దేశముగా, సమాధానము కలిగినటువంటి రాష్ట్రాలుగా తండ్రి మా యొక్క రాష్ట్రాలు మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అధికారులకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుతున్నాం ప్రభా. అదేవిధంగా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో అయా మరి తండ్రి ఉన్నటువంటి సమస్యను ఎలా తండ్రి ఆ సమస్య నుంచి బయటపడాలో తెలియక ప్రభు ఆ బిడ్డలు ఉంటుండగా తండ్రి మీ యొక్క జ్ఞానము చేత ప్రతి బిడ్డను నడిపించి మీ నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టుకోమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.